పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకసారి మా చెల్లి వాళ్ళ పాప చాలా చిన్నగా ఉంది. అది యూకేజీ చదువుకునేటప్పుడు మేనత్త పెళ్లికి తను ఏం చేసిందంటే అన్ని ఫొటోస్లో దూరిపోతా ఉందనమాట. అయితే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ చాలా బిజీగా ఉండి వాళ్ళు ఏం చేశారంటే, పాప నువ్వు జరగమ్మ అంటున్నా తను జరగట్లేదు. అయితే వాళ్ళు ఒక్కసారి ఆ పాపని చేయి పట్టుకుని బయటికి లాగారు. లాగినప్పుడు తనకి బాగా కోపం వచ్చి, నేను ఎవరనుకున్నారు, పెళ్లి కూతురు మా అత్త అని చెప్పింది. అంటే తన ఐడెంటిటీ అలా చెప్పుకుందనమాట. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారు. చిన్నపిల్ల తెలియదు, కానీ అది ఇప్పటికీ నాకు గుర్తొస్తే అంత చిన్నపిల్ల తన ఐడెంటిటీని అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముఖ్యం కాబట్టి తనకు నేను చాలా దగ్గర దాన్ని అని తెలియజేసుకోవడానికి ఆ బిడ్డలా చెప్పుకుంది. కానీ పరిశుద్ధ దైవ గ్రంథంలో మన ఐడెంటిటీని దేవుడు ఏ విధంగా తెలియజేస్తున్నారనేది మనము ఎప్పటి నుంచో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాల్సిన వాళ్ళము. ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమంటారంటే, మనము వాటి యందు నడుచుకున్న వలనని ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మన కోసం ఉంచారు అంటారు. ఆ సత్క్రియలు చేయడానికి ఆయన ముందుగా సిద్ధపరిచి ఉంచారంట. మనము సత్క్రియలు చేసే వారం కాదని ఆయనకు తెలుసు. మనం ఎప్పుడు కూడా చెడుకే ఆకర్షించబడతాం. కాబట్టి మన వల్ల కాదు అని ఆయన డిసైడ్ అయిపోయి మనల్ని క్రీస్తులో సృష్టించారంట. క్రీస్తులో మనం సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తులో సృష్టించబడి ఆయన చేసిన పనిగా మనం ఉన్నాము. కాబట్టి అలా ఉండాలంటే మనం సత్క్రియలు చెయ్యలేం. కాబట్టి ప్రతి మనిషికి ఇన్ని సత్క్రియలని ఆయన సిద్ధపరుస్తారంట. ఎంత గొప్ప దేవుడో కదా. మనం ఆయన పని అని మనల్ని పిలుస్తున్నారు, అలా సృష్టించుకున్నారు కూడా. దాన్ని ఇంకొంచెం లోతుగా పౌలు గారే మళ్ళీ తీతుకు రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనాల వరకు ఆయన ఎంతో స్పష్టంగా చెప్తారు. అక్కడ ఆయన 2 విషయాలు చెప్తారు. మొదటిది, ఆయన సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృపగా ప్రత్యక్షమయ్యారంట. ఆ రక్షణ ఒక్కరికో ఇద్దరికో లేకపోతే 100 మందికో కాదు, అది అందరికీ భూలోకంలో ఉన్న ప్రతి మనుషుడికి కూడా అది ఒక రక్షణ. యేసుక్రీస్తే ఒక రక్షణకర్త. అది ఒక రక్షణ కరమైన ఆయన దేవుని కృపగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారంట. యేసుక్రీస్తుని మనం ఏమంటాము? ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య వచ్చారు. అంటే ఆయన కృపా సత్యము కలిగి దానికి ఒక బాడీని బిల్డ్ చేసుకుని ఈ లోకానికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు. అది మొదటి రాకల్లో. అయితే 2వ రాకల్లో ఆయన ఎలా వస్తారో కూడా అక్కడే 13వ వచనంలో ఉంటది. కాగా మహారక్షకుడును మహాదేవుడైన యేసుక్రీస్తు తన యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూడాలి అని చెప్తారు. అంటే 2వ రాకల్లో ఆయన మహిమతో ప్రత్యక్షం అవుతారు. ఆయన 2వ రాకల్లో వచ్చినప్పుడు దీనుడుగా రారు. ఆయన తండ్రి యొక్క మహిమంతటిని తాను పొందుకుని ఆ మహిమతో మధ్యాకాశంలోకి దూతలతో పాటు ఆయన వస్తారు. అటువంటి గొప్ప ప్రత్యక్షతని మనం కూడా కళ్ళారా చూడాలంటే అది ఒక శుభప్రదమైన నిరీక్షణగా అక్కడే 12వ వచనంలో చెప్పబడుతుంది. అదొక శుభప్రదమైన నిరీక్షణ. మొదటి రాకల్లో ఆయన దీనుడుగా వచ్చారు, ఒక కృపను చూపించే వారుగా వచ్చారు. అయితే 2వ రాకల్లో ఆయన మహిమ ప్రత్యక్షతతో వస్తారు కాబట్టి అదొక శుభమైన నిరీక్షణ. కాబట్టి మనమంట ఈ లోకంలో ఇహలోక సంబంధమైన దురాశలను భక్తిహీనతను విడిచిపెట్టాలి. ఈ లోకంలో మనం దేంతో ఉన్నామంటే భక్తిహీనతతో దురాశలతో ఉన్నాం. కాబట్టి అవన్నీ మనం విడిచిపెడితే మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. కాబట్టి ఆయన వచ్చేదాకా మనం ఎలా బ్రతకాలో కూడా అక్కడ 13వ వచనంలో ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఈ లోకంలో మనము స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అలా మనం బ్రతకగలమా అంటే మన వల్ల కానే కాదు. అలా మనం బ్రతకలేము. 3 లక్షణాలు చెప్పారు: స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. ఈ 3టితో మనం బతకలేమని ఆయన కొంతమంది ఆయన సమస్త ప్రజలను రక్షణకర్తగా వచ్చారు కాబట్టి సమస్త ప్రజలను ఆయన దుర్నీతి నుండి విమోచించారని అక్కడ ఉంది. దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలనంట. అంటే అందరినీ విమోచించారు, కానీ అందరిని విమోచించిన కొంతమంది మాత్రమే సత్క్రియల పట్ల ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సత్క్రియల పట్ల ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని వాళ్ళని తన సొత్తుగా చేసుకోవడానికి తన ప్రాణాల్ని పెట్టారంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇందాక చూసిన వచనాల్లో మనం ఆయన పని, ఆయన వల్ల సృష్టించబడిన వారమని చెప్పుకున్నాం. ఇక్కడైతే ఆయన మొదటి రాకళ్ళు ఎవరున్నారో, ఏం విడిచిపెట్టాలో, ఎటువంటి లక్షణాలతో బ్రతకాలో అన్ని చెప్పి అది మన వల్ల కాదు కాబట్టి కొంతమంది ప్రజలు ఆసక్తి కలిగి ఉన్నారంట. దేనిలో అంటే సత్క్రియలు. ఆ సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు ఆయన
తన సొత్తుగా వాళ్ళని చేసుకొని తన్ను తానే అర్పించుకున్నారంట. ఇప్పుడు మన ఐడెంటిటీ ఏంటంటే మనం క్రీస్తు యేసులో సృష్టించబడిన వారము, ఆయన పని అయి ఉన్నాము, ఆయన సొత్తు అయి ఉన్నాము. ఎంత మంచి అడ్రస్ ఉందో కదా మనకి. చిన్న పిల్లలు తెలియక ఏదో అనడం కాదు, కానీ పెద్దవారు కూడా ఇప్పుడు దేవుని తెలిసిన వారు కూడా దేవుని యందు ఆసక్తి కంటే కూడా మనుష్యులకు ఉన్నటువంటి గొప్పతనాలను బట్టి వారు ఆ పేరు ప్రఖ్యాతులను బట్టి చెప్పుకుంటా ఉంటారు. మాకు ఫలానా వాళ్ళు తెలుసు, వాళ్ళ ద్వారా ఈ పని జరుగుతుందని. లేదా మనం ఒక్కొక్కసారి మనం మామూలు ఉద్యోగాలలో ఉన్నా సరే మన తల్లిదండ్రులు లేదా మన బంధువులు గొప్ప ఉద్యోగాలు ఉన్నప్పుడు వారిని గురించి చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ మన దేవుడైతే ఆయన మనల్ని తన పనిగాను తన సొత్తుగాను తాను సృష్టించుకున్న వారంగాను మనం పిలిచారు. అట్టి గొప్ప ఐడెంటిటీని మనకి ఇచ్చిన ఆ దేవునిని మహింపరుస్తూ ఆ విధంగా ఆయనకి ఇష్టమైన విధంగా మనం బ్రతకడానికి మనల్ని మనం ఆయన చేతులకు సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈరోజు స్పష్టంగా ప్రభా వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడావు నాయన. నువ్వు మమ్మల్ని క్రీస్తులో సృష్టించుకున్నావు, ఆయన పనిగా ఉండమన్నావు, ఆయన సొత్తుగా చేసుకోవడానికి మమ్మల్ని ఆయన తానే ప్రాణం పెట్టి కొనుక్కున్నారని కూడా చెప్పావు ప్రభా. ఇంత గొప్ప రీతిలో మీరు మమ్మల్ని మాకు ఒక ఐడెంటిటీని, ఒక అడ్రస్ని ఈ లోకంలో ఇచ్చినప్పుడు దానిని వదులుకోకుండా నీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ నీకు మహిమ కలిగించే విధముగా మేము ఉండటానికి మమ్మల్ని అందరినీ చేతులకు సమర్పించుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.